దసరా శరన్నవరాత్రులు ఈ నెలలోనే ఎందుకు చేస్తారు? అసలు వీటిని శరన్నవరాత్రులని ఎందుకు పిలుస్తారు? నవరాత్రుల్లో రోజువారీ విశిష్టతలేంటి, నియమ నిష్టలేంటి? ఆశ్వీజ మాసం శక్తిని ఆరాధించే విశేష మాసం. ప్రథమ నక్షత్రం అశ్వినీయుక్త పూర్ణిమ కారణంగా ఒక విధంగా ఈ మాసానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వసంత నవరాత్రాలు వసంత ఋతువులో, అది ఉత్తరాయణంలో వస్తాయి. తర్వాత మనకి ఆషాఢంలో దక్షిణాయనం వస్తుంది. ఈ దక్షిణాయనంలో వచ్చేటప్పటికి శరదృతువు వస్తుంది. ఈ శరదృతువు ఆశ్రిత శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఆశ్రిత శుద్ధ పాడ్యం నుంచి ఆశ్రిత శుద్ధ దశమి వరకు జరిగేటటువంటి వాడిని శరన్నవరాత్రులు అంటారు. ఈ రెండు నవరాత్రాలు విశేషమైనటువంటివి. శరత్కాలంలో వచ్చే రాత్రుల కారణంగా వీటిని శరన్నవరాత్రులని అంటారు. పాఠ్యమి నుంచి మహర్నమి వరకు నవరాత్రులు జరుగుతాయి. ఇందులో పూజే ప్రధానం. ఉపవాసాలు, ఏకభుక్తం, జ్ఞక్తం, స్తోత్రం, జపాలు ఎవరి నియమానుసారం వాళ్ళు చేయటం ఆనవాయితీ. నవరాత్రులలో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత. ఉత్సవాల్లో విశేష అలంకారాలతో అమ్మవారి వెలుగొందుతూ ఉంటుంది. అమ్మవారి ఇక్కడ దుర్గాదేవి స్వర్ణ కనక సింహాసనం మీద ఉన్నది కాబట్టి అమ్మవారి ఇక్కడ కనకదుర్గగా వెలుగొంది కాబట్టి మొదటి రోజున అమ్మవారికి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగాను, రెండో రోజున అమ్మవారికి బాలాత్రిపుర సుందరీ దేవిగాను. ఎందుకంటే ఇక్కడ శ్రీచక్రరాజం అధిష్టాన దేవత అయినటువంటి ఆలయం ఇది. అందుకని బాలాత్రిపుర సుందరి ప్రథమ అలంకారంగా, రెండో రోజు బాలాత్రిపుర సుందరీ దేవి, తర్వాత గాయత్రి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహర్నవి నాడు మహిషాసురమర్దినీ దేవి, విజయదశమి నాడు అపరాజితాదేవి, రాజరాజేశ్వరి దేవిగా ఇలాగ 10 అలంకారాలని కూడాను అలంకరించడం జరుగుతూ ఉంటుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. కనకధరా స్తోత్ర పారాయణంతో కొలుస్తారు. ఎవరైతే ఇలా రోజుకు 3 పూట్ల ఈ స్తోత్ర పారాయణం చేస్తారో వాళ్లకు అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిది తొలి స్థానం. దసరాలో శ్రీ బాలాదేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. రుద్రయామళం అనే తంత్ర గ్రంథంలో రచించిన అమ్మవారి అష్టోత్తరాన్ని పఠిస్తే విద్యాప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. ఆశ్వీజ శుద్ధ తదియనాడు అమ్మవారిని గాయత్రీదేవిగా పూజిస్తారు. సకల మంత్రాలకు అధిదేవతగా, వేదమాతగా ఆరాధిస్తారు. గాయత్రీదేవిని కొలిస్తే సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. గాయత్రీదేవిగా ఇక్కడ అలంకరింపబడతారు. గాయత్రీదేవిగా ఆ రోజున అందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ యొక్క ముఖ్యం ఏంటంటే ముక్తావిద్రమ హేమనీల ధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామింద నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశ శుభ్రంగపాలంకదాం శంఖం చక్రమధారవిందజబలం హస్తైర్వహంతీం భజే. 3 వేదాల యొక్క సారమైనటువంటిది గాయత్రి, ఈ యొక్క గాయత్రి మంత్రం. నవరాత్రులలో ఆశ్వీజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయటం వల్ల సర్వ దుఃఖాలు నాశనమై అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షం కోసం ఈ రూపంలోని అమ్మవారిని పూజిస్తారు. లక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. సర్వ సంపదలకి ముఖ్యమైనటువంటిది లక్ష్మీదేవి. అటువంటి ఆ లక్ష్మీదేవిని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మంగళప్రదమైనటువంటి ఈ మహాలక్ష్మీదేవిని ఆ రోజున మహాలక్ష్మీదేవిగా తీసుకుని పూజించినట్లయితే కనుక భక్తులందరికీ కూడాను ఈ యొక్క అష్టలక్ష్ములు, సర్వలక్ష్ములు కూడాను వశమయ్యి వాళ్ళందరికీ కూడాను లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఆశ్వీజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. నిరతాన్నపూర్ణ ప్రధాయిని, వారణాసిపుర నివాసిని అయిన అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఆకలి దప్పులు దరిచేరవు. అన్నపూర్ణాదేవి అష్టోత్తర పారాయణం చేయటం వల్ల అన్నపానాలకు కొదవుండదని నమ్ముతారు. ఈ రోజున అమ్మవారి అన్నప్రసాదం కోసం భక్తజనులు భారీగా తరలివస్తారు. అన్నపూర్ణాదేవిగా అమ్మవారు
అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అన్నపూర్ణాదేవిగా ఆ రోజున అందరికీ కూడాను, భక్తులందరికీ కూడాను అనుగ్రహించే నిమిత్తం ఆ రోజు అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. నిత్యానందకరి వరా భయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాఖిల ఘోరపావన లోకపావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి కాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. సర్వ జీవాలకి కూడాను మూలాధారం అన్నం. మన అందరం కూడాను అన్నగత ప్రాణులం. అన్నం తింటేనే మనం ఏదైనా ఏ పని చేయగలుగుతాం. అటువంటి ఈ అన్నాన్ని మనందరికీ ప్రసాదించి దీని అందరికీ కూడాను ఆరాధ్య దైవంగా ఉండేటువంటి ఆ అన్నపూర్ణాదేవిని ఆ రోజున అన్నపూర్ణాదేవిగా అందరూ కూడాను ఆ స్మరణ చేస్తూ అమ్మవారిని సేవించి తరించవలసిందిగా మనవి. నవరాత్రులలో ఆశ్వీజ పంచమి నాడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా ఆరాధిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితాదేవి. శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా లలితామ్మే. లలితాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తే వాక్శుద్ధి, విద్య, ఐశ్వర్యం లభిస్తుందని భావిస్తారు. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా అందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ రోజు లలితా త్రిపుర సుందరి అలంకారం చేయబడుతుంది. ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభనాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగమనోజ్వల పాలదేశం. ఈ యొక్క ఉత్సవాలలో ఈ శ్రీదేవి చక్రాధిష్టాన శక్తిగా, పంచాక్షరి మహామంత్రాధి దేవతగా తనను కొలిచిన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తోంది. ఈవిడ ఈ మొత్తం ముగ్గురు అమ్మల కంటే కూడా ఇంకా ముందు నుంచి ఉన్నటువంటిది అయినందువలన శ్రీ లలితా త్రిపుర సుందరిగా చెప్పబడుతున్నది. అమ్మవారి జన్మ నక్షత్రం నాడు అంటే ఆశ్వీజ శుద్ధ షష్ఠి నాడు మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అత్యంత ప్రధానమైన సరస్వతీదేవి అనుగ్రహం కోసం లక్షలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అమ్మవారి దర్శనాన్ని మహద్భాగ్యంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా విద్యార్థులైతే ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవటానికి ఎంతగానో పరితపిస్తారంటే అతిశయోక్తి కాదు. సరస్వతి అష్టోత్తర పారాయణంతో అమ్మను కొలిస్తే వాక్శుద్ధి, విద్య, ఉద్యోగాభివృద్ధి, కవితా పటిమ సిద్ధిస్తాయని నమ్ముతారు. సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఆ రోజు చదువుల తల్లి, మొత్తం విద్యాధిపతి అయినటువంటి విద్యను అన్నిటికీ అధిష్టానమైనటువంటి సరస్వతీదేవిగా ఆ రోజున అమ్మవారు దర్శనమిస్తారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయాదేవి సామాం పాదు సరస్వతి. దసరా ఉత్సవాలలో ఆశ్వేద శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా కొలుస్తారు. దుర్గతులను నాశనం చేసే దేవిగా అమ్మవారు భక్తజన నీరాజనాలందుకుంటుంది. దుర్గమ సంహారం చేయటం వల్ల అమ్మవారికి దుర్గాదేవిగా పేరొచ్చింది. అష్టమి దుర్గాష్టమిగా ప్రసిద్ధి చెందింది. శార్దూల వాహినిగా త్రిశూలం చేతబట్టి దుర్గమ్మను చూడటానికి భక్తులు పోటెత్తుతారు. దుర్గా అష్టోత్తర శతనామంతో కొలిస్తే అమ్మ ఎంతగానో సంతోషిస్తుందని అంటారు పండితులు. దసరా ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యత గల మరో అలంకారం శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకారం. ఆశ్వేజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారిని ఈ అలంకారంలో కొలుస్తారు. మహిషాసుర మర్దనీదేవి అష్టోత్తర శతనామావళి పఠిస్తే శత్రుబాధల్ని తొలగిస్తుందని విశ్వసిస్తారు. దుష్ట పీడల నుంచి బయటపడేస్తుందని భావిస్తారు. ధైర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. దుర్గాష్టమి నాడు ప్రత్యేకించి అమ్మవారి ఇక్కడ వేద స్వరూపురాలైనటువంటి దేవి కాబట్టి దుర్గాష్టమి నాడు వేద సభా కార్యక్రమం ఉంటుంది. అలాగే మూలా నక్షత్రం నాడు ప్రభుత్వం అంతా కూడాను సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉండి శాంతి సుస్థిరతో పరిపాలన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారిచే అమ్మవారికి ప్రధానంగా పట్టుచీర అమ్మవారికి సార ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటివన్నీ కూడా మూలా నక్షత్రం నాడు ఉంటాయి. విజయదశమి నాడు నగర పోలీసు వారు అందరిచే సెమీ పూజ కార్యక్రమము, ఆయుధ పూజలు, ఇతర విశేషమైనటువంటి పూజలుంటే తెప్పోత్సవం ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలలో చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం. ఆశ్వేజ శుద్ధ నవమి దశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా కొలుస్తారు. అమ్మను ఈ రూపంలో కొలిస్తే అన్నింటా విజయాలను అందిస్తుందని నమ్ముతారు. అపరాజిత అయిన ఈ అమ్మవారిని కొలవటం వల్ల
అపజయమే ఉండదని విశ్వసిస్తారు. దసరా శరన్నవరాత్రుల స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.